ఓం నమః శివాయ. మనస్సుకు నచ్చిన సంతోషాన్ని కల్మషం లేని మనుషుల మధ్య పంచుకోవాలని ఎంతో ఆశ కలిగి నారాయణపురం నుండి వచ్చిన శివకుమార్ పావని గారు వారి పెళ్లి రోజును జరుపుకోవాలని హైదరాబాదులో ఉంటున్న వారి తల్లిదండ్రులైన నాంపల్లి కృష్ణయ్య, అలివేలుగారులను కూడా రప్పించుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి చెంతకు చేరి జాబలీల గోత్రనామంతో అర్చన జరిపించుకున్నారు. కృష్ణయ్య నామదేశీయ, అలివేలు నామ్నీం, శంకర నామదేశీయ, ఉమానామ్నీం, అద్వైతానామ్నీం, వేదాంశి నామదేశీయ, శివకుమార నామదేశీయ, పావనీ నామ్నీం, తేజస్విన్ రామ్ నామదేశీయ, నిక్షితానామ్నీం. కుటుంబ సమేతులై స్వామివారికి జలాభిషేకం చేశారు. ఎన్ని జన్మలెత్తినా దొరకని పుణ్యఫలంగా హోమం జరిపించి మహేశ్వరునకు కడుతున్న క్షేత్రానికి పసుపు రాసిన ఇటుకలను అందించి ఎంతో ధన్యతను పొందారు. అభాగ్యులను సంతోషపరిచే విధంగా అరటిపళ్ళు, యాపిల్, ఆరెంజ్ ఫ్రూట్స్ను అనాథుల చేతికి వారే స్వయంగా అందించారు. తీసుకున్న వారి చిరునవ్వులను చూసి ఎంతో మురిసిపోయారు. అనాథులకు చేస్తున్న సేవా కార్యాన్ని ఎంతగానో మెచ్చుకొని మరలా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలనిపిస్తుందని తమ మనసులోని మాటను తెలిపారు. ఆశ్రమము అప్పుడు ఇప్పుడుకి చాలా చేంజెస్ వచ్చినాయి అనమాట. ఇప్పుడు పుణ్యక్షేత్రం కట్టడమే కానీ, ఈ కొత్త ప్రిన్సెస్కి షిఫ్ట్ అవ్వడమే కానీ, ముందల ఎంట్రన్స్లో ఆలయం దగ్గర అర్చన కార్యక్రమం అప్పటి నుంచి ఉంది. ప్లస్ డేస్ టుగెదర్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇది మేము యాక్చువల్గా నేను ఎవరో రెఫర్ చేస్తే రాలేదు, వాకిన్గా వచ్చా లాస్ట్ 2 years కింద. బట్ ఐ గాట్ అడిక్టెడ్ టు బీ హియర్. అలా అనిపించింది అన్నమాట నాకు. ఎవ్రీ టైం అకేషన్ వచ్చినప్పుడల్లా ఇటే విజిట్ చేస్తే బాగుండు అనే విధంగా అనిపిస్తుంది అన్నమాట ఎవ్రీ టైం కూడా ఆ ఎక్స్పీరియన్స్ అనేది. థ్యాంక్ యూ. శివపావని గారులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం.